మనందరికీ తెలుసు కదా, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా అందరూ అభ్యర్థులు తమ తమ నామినేషన్లు వేసి ఎన్నికల్లో పోటీ చేయడానికైతే అందరూ ప్రయత్నిస్తున్నారు, ప్రచారాలు చేస్తున్నారు. ముమ్మరంగా ప్రచారాలు కూడా సాగుతూ ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీద అయితే మాదిగ కులస్తులు ఉంటారు కదా, మాదిగ కులస్తులు అయితే సీఎం రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆయనని దళిత ద్రోహి అని, మాదిగ ద్రోహి అని అయితే ఆయన అయితే కొన్ని తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు. ఆ విమర్శలు ఏంటి అంటే, మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా పార్లమెంట్ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రాష్ట్ర జనాభాలో ఎస్సీ జనాభాలు అంటే మన రాష్ట్రం ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలు ఉన్నారు అనుకోండి. ఎస్సీ జనాభాలో 70% మాదిగ కులస్తులే ఉంటారు. 70% మాదిగ కులస్తులే ఉన్నప్పుడు మాదిగ కులస్తులకి ఒక్క టికెట్ ఇవ్వకుండా ఓన్లీ మాల కులానికి చెందిన, అంటే ఎస్సీ కేటగిరీలో మాల కులానికి చెందిన 3 ఎంపీ టికెట్లు, పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూల్, ఈ 3 టికెట్లు కూడా మాలలకే ఇచ్చారు. మాదిగల్ని విస్మరించి మాదిగలకి ద్రోహం చేస్తూ ఈ 3 టికెట్లు మాలలకి ఇచ్చారని చెప్పేసి మాదిగ కులస్తులు అయితే సీఎం రేవంత్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి 70% ఉన్న మాదిగలు ఇంత కృషి చేస్తే వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా మినిమం ఒక పార్లమెంట్ టికెట్ కూడా కేటాయించకుండా సీఎం రేవంత్ రెడ్డి ఒక మాదిగ ద్రోహిగా మారారని చెప్పేసి, మాదిగల్ని ఒక చులకన భావంతో చూస్తున్నారని చెప్పేసి మనందరికీ తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత మోత్కుపల్లి నరసింహులు అయితే సీఎం రేవంత్ రెడ్డి మీద అయితే తీవ్ర విమర్శలు చేశాడు. ఏదేమైనా కానీ సీఎం రేవంత్ రెడ్డి మీద అయితే కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. ఇలా ఓన్లీ ఒక క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తుల్ని ఎక్కువ పైకి తీసుకొస్తున్నానని, మిగతా క్యాస్ట్లో వాళ్ళని కొంచెం తక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పేసి కొన్ని వర్గాల నుంచి అయితే అసంతృప్తి ఉంది. రీసెంట్గా ఈ యొక్క ఇష్యూ, ఇప్పుడు మాదిగలకి మాలలకి సంబంధించిన ఇష్యూనే చూసుకుంటే, రాష్ట్ర జనాభాలో ఎస్సీ జనాభాలో 70% మాదిగలు ఉన్నప్పుడు, వాళ్ళ అంత ఓటింగ్ షేర్ అంతా ఉన్నప్పుడు వాళ్ళకి మినిమం ఒక టికెట్, వరంగల్ టికెట్, నాగర్ కర్నూలు టికెట్, ఏదో ఒక టికెట్ కేటాయిస్తుంటే వాళ్ళకి కొంచెం మంచిగా ఉంటుంది. మేము కూడా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కూడా గుర్తిస్తుంది, మేము కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొచ్చు అని చెప్పేసి వాళ్ళకు ఒక మంచి గుర్తింపు ఉంటుంది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు ఓటు వేయడానికి, వాళ్ళు ఒక ఓటు బ్యాంక్గా మారడానికి మంచి ఛాన్స్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. కానీ అలాంటిది లేకుండా ఓన్లీ రాజకీయ ప్రయోజనాల కోసం డబ్బులు ఇచ్చారని టికెట్లు ఇస్తే ఇట్లే ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది. కేసీఆర్ చేసిన పనులే సీఎం రేవంత్ రెడ్డి కూడా దళితుల్ని మాదిగల్ని కొంచెం చులకన భావం చూస్తుందని చెప్పేసి ఆయన అయితే కొన్ని విమర్శలు అయితే చేయడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ఈ యొక్క అంశం అనేది తెలంగాణ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారిందని అయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే మరి.